వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 32 degrees ఫారెన్ హీట్ ఈక్వల్స్ టు 0 degrees సెల్సియస్. సో 100 degrees ఫారెన్ హీట్ ఈక్వల్స్ టు 37.77 degrees ఫారెన్ హీట్. సారీ, 100 degrees Fahrenheit equals to 37.77 degrees Celsius. 37.8 degrees Celsius. How we can write this program? So నేను ఇక్కడ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ అంటే నెంబర్ బాక్స్ తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నెంబర్, ఐడి ఈక్వల్స్ టు సంథింగ్. ఆఫ్టర్ తర్వాత ఏంటి, ఒక బటన్ తీసుకున్నాను. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అండ్ వాల్యూ అండ్ ఐడి అండ్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ రాయేసాను. అంతే కదా, అంతే చేసి ఉంటాను కదా. రైట్, చూడండి ఇప్పుడు. సో ఇన్పుట్ ఐడి ఈక్వల్స్ టు అన్యూ, టైప్ ఈక్వల్స్ నెంబర్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్. సో అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఈ పారాగ్రాఫ్. సో దీనికి ఒక ఐడి, దీనికి ఒక ఐడి. సో ఇక్కడ మై ఫంక్షన్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మై ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. మై ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎన్యూ డాట్ వాల్యూ. అంటే ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చి మనకి ఎక్కడ సేవ్ అవుతుంది, ఎక్స్లో. తర్వాత ఈ ఫంక్షన్ గురించి మర్చిపోండి. ఈ ఫంక్షన్ నేను ఎక్కడ కాల్ చేయలేదుగా, 2 Celsius అనే ఫంక్షన్. ఇక్కడ డాక్యుమెంట్, దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి P1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు 2 Celsius ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఏ ఫంక్షన్, 2 Celsius అనే ఫంక్షన్. సో ఎక్స్లో ఇనిషియల్గా ఎంత ఉంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 32 అనేస్తే ఎక్స్లోకి 32 వచ్చింది. సో ఈ 32 ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఎఫ్లోకి వచ్చి 32 సేవ్ అవుతుంది కదా. రిటర్న్ 5/9 ఇంటూ 32 మైనస్ 32. 32 మైనస్ 32 0 ఇంటూ 5/9. ఇప్పుడు మనకేం రిటర్న్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి 0 సేవ్ అవుతుంది. ఈ విధంగా మనం ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. మీరు సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి ఎలా కన్వర్ట్ చేయాలో ప్రోగ్రామ్ని ట్రై చేయండి. సో ఇక్కడ 32 ఇస్తున్నాను. 32 degrees ఫారెన్ హీట్ ఈక్వల్స్ టు 0 degrees సెల్సియస్. సో 66 అంటే 18.88. 100 అంటే 37.7.